బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రధానంగా గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తూర్పు ప్రాంతాలైన సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, అలాగే శ్రీకాళహస్తి ప్రాంతాల్లోని రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత 10 రోజుల క్రితమే తంగల్ తుఫాన్ కారణంగా తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అలాగే చెరువులన్నీ కూడా నిండు కొండలా మారాయి. ఈ క్రమంలోనే మరో అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలు కురియడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడడమే కాకుండా చెరువులు ఏడ తెగిపోతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తూర్పు మండలంలోని వాగులు ప్రాంతాల్లో కూడా వరద ఉధృతి కారణంగానే పోలీసులు సైతం ప్రజలను అప్రమత్తం చేస్తూ వాహనాల రాకపోకలను నియంత్రణ చేస్తున్నారు. అదే కాకుండా ప్రధానంగా వాగులు, వంకలు ఉన్నటువంటి ప్రాంతాల్లో సైతం పోలీసు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రయాణికులను ఎవరిని వాహనాలను సైతం రానికుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. అలాగే ప్రయాణికులు సైతం తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని చెప్పి పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే కాకుండా జిల్లా యంత్రాంగం ప్రధానంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి జిల్లాలోని తూర్పు ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అదే కాకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు అయితే జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఇదే కాకుండా తిరుమలకు వచ్చే యాత్రికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా టీటీడీ ఈ వర్షం కారణంగా ముందస్తు ఏర్పాట్లు అయితే చేపట్టింది. భక్తులకు దర్శన విధానంలో కానీ, వసతి సౌకర్యాల కల్పనలో కానీ ముందస్తు చర్యలు చేపట్టింది. అదే కాకుండా ఘాట్ రోడ్లో కొండ చర్యలు జారిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఘాట్ రోడ్లో పడినటువంటి రాళ్లను తొలగిస్తూ వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా టీటీడీ యంత్రాంగం అయితే చర్యలు చేపట్టింది. అదే కాకుండా తిరుమలలోని జలపాతాలన్నీ కూడా నిండు కొండలా మారడంతో ఈ వరద కారణంగా వర్షానికి వరద తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున వరదలో గేట్లన్నీ కూడా ఎత్తి కిందికి వరద నీటిని అయితే వదులుతున్నారు. ఇదే పరిస్థితి మరింత కొనసాగినైతే జిల్లాలో మరింత ఉధృతంగా పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని చెప్పి జిల్లా యంత్రాంగం అయితే పేర్కొంటూ ఉంది. అదే కాకుండా ఈ అల్పపీడన ద్రోణి కారణంగా గత అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలోనే పాఠశాలలకు, అలాగే కళాశాలకు అన్నిటికి కూడా జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. జిల్లాలో లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పోలీసు యంత్రాంగము, అటు రెవెన్యూ యంత్రాంగం సంయుక్తంగా మానిటరింగ్ చేస్తూ ఎలాంటి నష్టం వాటిల్లకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. ఈ చర్యల కారణంగానే ప్రజలు అప్రమత్తమయ్యి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ వారికి అన్ని విధాల పునరావాస చర్యలు అయితే చేపట్టారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండడం వల్లనే జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా కూడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టింది. అయితే రైతాంగం మాత్రం ఈ చేతికి వచ్చినటువంటి పంట అయితే పూర్తిగా నష్టపోతూ ఉంది అని చెప్పేసి రైతాంగం వరి పంట వేసిన, వేరుశనగ వేసిన రైతులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం కారణంగా వరి పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి రైతులైతే పేర్కొంటున్నారు. అయితే ఈ వర్షం మరో 24 గంటలు కంటిన్యూగా కురిసినట్లయితే మాత్రం మరింత అపారమైన నష్టం అయితే వాటిల్లో అవకాశం ఉందని చెప్పేసి జిల్లా యంత్రాంగం గుర్తించి ముందస్తు చర్యలు అయితే చేపడుతూ ఉంది. ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంది. ప్రయాణికులు ఎవరు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు కూడా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పి పదే కలెక్టర్, అలాగే జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం సూచిస్తూ ఉంది. అదే కాకుండా హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలను మానిటరింగ్ చేస్తూ వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ మండల స్థాయి అలాగే పంచాయతీ స్థాయి అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ఆయా పంచాయతీల్లో, గ్రామాల్లో, మండలాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండేలా జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది. వీడియో జర్నలిస్ట్ సాయితో, రవి RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.